సీఎం కేసీఆర్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేవలం కంటి తుడుపుగా చిన్న సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చి తప్పుకున్నారని అన్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలైన పోడు భూములకు పట్టాలు, పెండింగ్ ప్రాజెక్టులు, భద్రాచలానికి 100 కోట్ల నిధులు వంటి వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష నాయకులు సమస్యలను విన్నవించుకునే సాంప్రదాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని, పోలీసుల నిర్బంధాల మధ్య ముఖ్యమంత్రి పర్యటన కర్ఫ్యూను తలపించిందని తెలిపారు. సమస్యలుంటే చెప్పుకోవడం ఆనవాయితీ. మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొన్న నైట్ నుంచే అందరినీ కూడా తీసుకెళ్లిపోయి బలవంతంగా నిర్బంధంగా తీసుకెళ్లి ఎక్కడెక్కడో దూరంగా 7 బయారం లేకపోతే ఇటు ఇల్లంగా అవుతుంది ఎక్కడెక్కడో తీసుకెళ్లి అక్కడ నైట్ అంతా కూడా అక్కడ ఉంచి చలిలో ఇబ్బంది పెట్టి నిన్న వాళ్ళని అక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోమని చెప్పడం పోలీసు వాళ్ళు ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే వారికి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళకి ఇది శాస్త్రం కాదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటాం, రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత దీనికి అంతకంతకి చెల్లించుకోవాలని చెప్పి వారు కూడా చెప్తారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటన సందర్భంగా మరి చాలా మంది కూడా ఈ యొక్క జిల్లా ప్రజలు చాలా సమస్యల మీద బాధపడతా ఉన్నారు.